ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నెల్లూరు సిటీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో మెగా బ్లడ్ క్యాంప్తో పాటు జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి అదేవిధంగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మొక్కని గిఫ్ట్గా కూడా ఇవ్వడమే కాకుండా మొక్కల పెంపకానికి కూడా ఒకంత దోహదపడతాయని చెప్పి కూడా వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు నగర సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి జన్మదిన వేడుకలు? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంటే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ బిడ్డకో వాళ్ళ తల్లిదండ్రులకో ఒక పుట్టినరోజు అయితే ఎంత సంబరాలు చేసుకుంటారో అంతకు మించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు ఈరోజు ప్రతి ఇంటిలో కూడా జరుపుకునే పరిస్థితి ఉంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గ సిటీ ఆఫీస్లో కూడా ఈరోజు అందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేయడం కానీ, అలానే సుమారుగా 200 మందికి పైగా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి కూడా ఈరోజు ముందుకు రావడం కూడా జరిగింది. దీంతో పాటుగా అన్ని దగ్గరలో కూడా అంటే వృద్ధాశ్రమాలు కానీ వీటన్నింటిలో కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం దాకా కొనసాగే అవకాశం ఉంది. అందరి కోరిక కూడా ఒక్కటే, మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడడానికి ముందుకు రావడం కూడా జరిగింది. ఈరోజు అందరం కూడా ఒకటే అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఇంటిలో కూడా ఒక చెట్టును నాటాలా, ఈ చెట్టు 10 మందికి నీడనిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఒక భద్రతనిస్తారన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఇంటికి కూడా మనం మొక్కలు పంపిణీ కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మరొకసారి వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఆయన బర్త్డే వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలను కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్క తెలుగు వాళ్ళే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్. జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషి, సామాన్యుల మనిషి. ప్రతి పేద గుండె చప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. పేదల గురించి తపన పడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరం, ఈ దేశానికి అవసరం అని ఈరోజు ప్రతి గుండె కూడా కోరుకుంటా ఉంది. తెలుగు వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. తెలుగు వాళ్ళకి కాని వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈరోజు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఎంత ఉన్నత స్థాయికి ఎదగడన్నది కూడా చూడాలా. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలన్నది ప్రతి గుండె కోరిక కూడా. మీరు ఏర్పాటు చేసినటువంటి మెగా బ్లడ్ క్యాంప్లో ఎంతమంది పాల్గొనున్నారు, ఎంతమంది రక్తదానం చేయాలి? మేమైతే 200 మందికి తగ్గకుండా బ్లడ్ డొనేషన్ ఈరోజు చేయాలన్నది ఆలోచన. కానీ ఈరోజు అందరూ ఉత్సాహం కూడా ఈరోజు సాయంత్రం దాకా కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది అయినా కూడా ఈరోజు ముందుకు వచ్చి ఇచ్చేదానికి కూడా పెద్ద క్యాంపుగా ఈరోజు మెగా క్యాంపుగా ఈరోజు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికి కూడా తెలుసు, బ్లడ్కి సంబంధించి ఆల్టర్నేటివ్ లేదు. కృత్రిమంగా ఈ రోజు దాకా కూడా ఎక్కడ కూడా బ్లడ్ తయారు కాల, ఇంకా అన్నిటికీ కూడా ఆల్టర్నేటివ్స్ వచ్చుండే, బ్లడ్కి మాత్రమే రాల. కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని మనం కాపాడాలంటే ఒకరు రక్తాన్ని దానం చేసినప్పుడే ఇంకొకరు ప్రాణాన్ని మనం కాపాడగలం. ఈ ఉద్దేశంతో ఒక అత్యున్నతమైనటువంటి సేవా కార్యక్రమంగా భావించి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా చెట్లు పంపిణీ చేయాలన్నది కూడా లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. సో అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి సేవని గుర్తుండిపోయే విధంగా మనసున్నటువంటి నేతగా దేశ విదేశాల్లో కూడా నేడు ఆయన జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా నెల్లూరు నగర సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.